ఎవ్రీవన్. కార్తీక మాసంలో మనం ఎక్కువగా వినేది స్వయం పాకం. ఆ దానం కింద బ్రాహ్మణులకు ఇస్తూ ఉంటాం కదా. ఆ దానాన్ని ఎలా ఇవ్వాలి అని అంటే, ఇలాగ మన ఇంట్లో నిత్యావసరాలకి ఏవైతే ఉంటాయో అవన్నీ, ఇందులో ఉల్లి వెల్లుల్లి లేకుండా అయితే కనుక చూసుకోండి. ఇలాగ నా దగ్గర క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి ఉంది కాబట్టి ఇలా ఇచ్చుకున్నాం. మీ దగ్గర ఇంకా కూరగాయలు ఏ ఉన్నా, బ్రాహ్మణులు తినేవి ఏవైనా కూడా ఇచ్చుకోవచ్చు. అలాగే వాళ్ళకు ఒక పూటకు సరిపడేటట్టు, లేదంటే కనుక ఒక నలుగురు మనుషులకి సరిపడేటట్టు అయితే కనుక దానం ఇచ్చుకోండి. ఇంతే కాకుండా మీకు బట్టలు పెట్టాలి, మీకు స్తోమత ఉంది బట్టలు పెట్టాలి అనిపించుకున్నా కూడా బట్టలు కూడా పెట్టచ్చు అనమాట. అలాగే వీటినన్నిటిని విడివిడిగా ప్యాక్ చేసి పెట్టండి. అన్నిటినీ కలిపేసి పెట్టేస్తూ ఉన్నారు నేను చాలా వరకు చూశాను అనమాట. అందుకని పర్టికులర్గా చెప్తున్నా. విడివిడిగా పెడితే వాళ్ళు కూడా సపరేట్ చేసుకోవడానికి ఈజీగా అయ్యి ఇంట్లో వండుకుంటారు. లేదంటే వాళ్ళకి చికాకు వస్తుంది కదా, అప్పుడు మనం ఇచ్చిన దానం వృధా అయిపోతుంది. ఇవేవి లేవు, మేము ఇవేవి ఇచ్చుకోలేము అన్నప్పుడు ఒక కాయో పండో లేదంటే ఒక 11 రూపాయలు ఇచ్చైనా బ్రాహ్మణులకు దండం పెట్టుకోవచ్చు. ఇదేనండి స్వయం పాకం.